ఫ్రెండ్స్, ఇదే రాజేంద్రపాలెం. దీని లోపలే అల్లూరి సీతారామరాజుని మంపా చెరువు దగ్గర బంధించి ఇక్కడ తీసుకొచ్చి చింత చెట్టుకు కట్టేసి ఏ విచారణ లేకుండా మేజర్ గుడాల్ తన సైన్యం 100 తుపాకులతో రామరాజు గారిపై దాడి చేయడం జరిగింది. ఆ దాడిలోనే అల్లూరి సీతారామరాజు గారు మరణించారు. సో లోపలికి వెళ్దామంటే ఇక్కడ తాళేస్తున్నారు, కానీ లోపలికి అయితే వెళ్ళే ప్రయత్నం చేస్తాను. కిందన కన్నం ఉంది, నా బాడీకి సరిపోతుందో లేదు తెలీదు. దూరి లోపల ఏముందో చూపిస్తాను చూడండి. ప్రహార్ కూడా ఉంది, ఇక్కడ చింత చెట్టు ఉంది. అలాగే తూపం లాగా కట్టి దాంట్లో గొయ్యిలాగా చేసి మధ్యలో మొక్కు ఉండేది అప్పుడు. సో ఇదే ప్లేస్లోని అల్లూరి సీతారామరాజు గారికి చింత చెట్టు కట్టేసి చంపేశారు కదా, అదే ప్లేస్లోని ఇక్కడ ఉండేది. ఆపోజిట్ దానికి గుర్తుగా ఇక్కడ చింత చెట్టు అయితే నాటారు, మొక్క నాటించు. ఇదిగో అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం ఇక్కడ ఉంది. మేజార్ గుడాలు వాళ్ళ సైన్యం వచ్చేసి అల్లూరి సీతారామరాజుని చెట్టుకు కట్టేసి చింత చెట్టుకు కట్టేసి మంపచెరు నుంచి ఇక్కడ తీసుకొచ్చి చంపడం జరిగింది. దానికి గుర్తుకైతే ఇక్కడ చింత చెట్టు నాటారు. ఇక్కడ చింత చెట్టు అయితే అప్పుడు ఏం పడిపోయిందని నరికేశారు. అప్పుడుది అప్పుడు తీస్తారా? అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం, గంటం దొర గారి విగ్రహం ఉంది, అలానే గా మల్లుదొర గారి విగ్రహం ఉంది. బోనాంగి పండు పడాలి పుట్టిన తేదీ, వీళ్ళు చేసిన విప్లవాలు, దాని యొక్క గొప్పతనం గురించి దీని మీద రాసిందనమాట. సో 4 విగ్రహాలు అయితే ఇందు లోపలైతే ఉంది. అక్కడ ఒక విగ్రహం ఉంది గుర్తుగా. సో దానికైతే తాళేసి ఉన్నారు. సో టోటల్గా ఇదే రాజేంద్రపురం లోపల. అంటే నాకైతే అన్న హెల్ప్ చేశారు, సరే అన్న రా పర్లే. సో నాకైతే లోపల రావడానికి అయితే అన్న హెల్ప్ చేశారు. ఐ మీన్ అన్న తాళం తీసుకొచ్చి నాకైతే హెల్ప్ చేశారు చూపించడం కోసం. నేనైతే లోపల దూరకుండా వచ్చేద్దాం. ఓకేనా, చాలా థ్యాంక్స్ అని. మొత్తానికి అల్లూరి సీతారామరాజు మరణించిన స్థలం ఇప్పటి నుంచి చూడాలనుకున్నాను, ఈరోజు కుదిరింది, మొత్తానికి చూశాను. ఓకే గైస్, మరి చాలా రిస్క్ చేసి లోపలికి అయితే వచ్చాను. మన వీడియో వర్త అనిపిస్తే ఒక చిన్న లైక్. అలాగనే ఇప్పుడు మనం వైరామవరం వెళ్ళిపోతున్నాం. అక్కడ దేనికంటే అసలైన తిరుగుబాటు అక్కడే. ఎక్కువ మంది మన సైనికులు చనిపోయింది కూడా అక్కడ. అల్లూరి సీతారామరాజు సైన్యం అయితే మన అందులో మేజర్గా మన గిరిజనులు ఉన్నారనమాట. చాలా పెద్ద యుద్ధం అని చెప్పొచ్చు. రొంప తిరుగుబాటులో అతి పెద్ద యుద్ధం ఎక్కడంటే వైరామవరం జరిగింది. మనం ఇప్పుడు అక్కడికే వెళ్ళబోతున్నాం.